రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై జనసేన విచారణ ప్రారంభించింది. జనసేన త్రిసభ్య కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముందుగా 40 మంది జనసేన నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరుల నుంచి అభిప్రాయాలు సేకరించింది కమిటీ. తనపై వచ్చిన అభియోగాలపై త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వనున్నారు శ్రీధర్. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని వీణను కూడా కోరింది త్రిసభ్య కమిటీ. మరి వీణ వస్తారా లేక తన అడ్వకేట్ని పంపుతారా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. ఇక రేపు పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతోంది త్రిసభ్య కమిటీ. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఎంతసేపు అయింది అరవ శ్రీధర్ అక్కడికి వచ్చి? ఆల్రెడీ 40 మందిని విచారించారంటున్నారు. ఏం విచారించారు? అండ్ బాధితురాలు వీణ అక్కడికి వచ్చారా? తన అడ్వకేట్ని పంపించారా? విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇక్కడ విచారణ కమిటీ ముందు హాజరవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో ఈరోజు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ కమిటీ కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ప్రారంభించింది. అధిష్టానం ఆదేశాల మేరకు రైల్వే కోడూరుకు సంబంధించి దాదాపు 40 మంది కార్యకర్తలు అలాగే నేతలకు సంబంధించిన లిస్టు ముందుగానే ఇక్కడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళను మాత్రమే లోపలికి పంపించారు. అయితే మరికొంతమంది మేము కూడా విచారణ ముందు హాజరవుతామని చెప్పేసి మరో లిస్టు కూడా ఇప్పుడు వెళ్ళింది. వాళ్ళని అనుమతిస్తారా లేదా అనేది తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ విచారణకు సంబంధించి ఒక 40 మంది జనసేన కార్యకర్తలు, అంటే అన్ని విభాగాలకు సంబంధించి ఇటు విద్యార్థి విభాగం అలాగే యువజన విభాగము, రైతులు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయో జనసేన విభాగానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క విభాగానికి సంబంధించి కొంతమంది నేతలను ఎంపిక చేసి దానికి సంబంధించి విచారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు పూర్తి స్థాయిలో లోపల అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేశారు. విచారణ కమిటీ కూడా ప్రారంభమైంది. అయితే ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణ కమిటీ ముందు ఒక్కొక్కసారి ఇద్దరిని మాత్రం లోపలికి పంపించి త్రిసభ్య కమిటీ ముందు ఇద్దరిద్దరుగా లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారు, విచారణ కమిటీకి ఏం చెప్పదలుచుకున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం చూసాం విజువల్స్ లోపలికి వెళ్తే తను ఒక పేపర్ బండిల్ కూడా తీసుకెళ్ళాడు. దాంట్లో ఏంటంటే ఏ విధమైన ఆధారాలు రాసుకున్నారు ఏందనేది వాళ్ళు విచారణ కమిటీ ముందు హాజరుపెట్టబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తన దగ్గర ఉన్న ఆధారాలు అయితే ఇప్పటికే సమర్పించాం కొన్ని. అలాగే విచారణ కమిటీ ముందు కొంత డేటా ఉంది, అది ఆ ఫోన్కి సంబంధించిన డేటా కానీ ఇవన్నీ కూడా విచారణ కమిటీ ముందు పెట్టి తను ఏ విధంగా తప్పు చేయలేదు, ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పేసి అరవ శ్రీధర్ గతంలో చెప్పారు. దానికి సంబంధించి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే దాని మీద ఈరోజు త్రిసభ్య కమిటీ ముందు దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వబోతున్నారు. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 40 మంది ప్లస్ తర్వాత కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాదాపు సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఏదైతే విచారణ అయిపోయిన అనంతరం మీడియాని ఫేస్ చేస్తానని చెప్పేసి కూడా అరవ శ్రీధర్ చెప్తా ఉన్నారు. ఏదైతే తను ఎందుకు మీడియా ముందుకు రాలేదు, ఇన్ని రోజులు దాదాపు 8 రోజుల పాటు మీడియా ముందుకు ఎందుకు రాలేదు, అజ్ఞాతంలో ఉన్నారంటే దానికి సంబంధించి విచారణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చిన తర్వాతే నన్ను బయటికి రమ్మన్నారు, అధిష్టానం చెప్పిందని చెప్పేసి అందుకే ఇప్పటివరకు బయటకు రాలేదని కూడా శ్రీధర్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదైనా విచారణ జరిగిన తర్వాత అసలు ఈ విషయంలో అరవ శ్రీధర్పై వచ్చిన అభియోగాల విషయంలో వీణ ఇచ్చిన బయటపెట్టిన వీడియోలు కానీ తను చేసిన చాటింగ్స్ కానీ తను పెట్టిన ఏదైతే వాయిస్ ఇచ్చిందో ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణ ముందు చెప్పబోతా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే అరవ శ్రీధర్ తల్లి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్పై వీణ మీద కేసు నమోదైంది. అలాగే ఏదైతే ఒక ఇక్కడ లోకల్ పేపర్ రిపోర్టర్ను కూడా కొట్టిందో దానికి సంబంధించి కూడా కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే వీణ పోలీసుల దగ్గరికి వస్తానని చెప్పిందంట, కానీ ఇంతవరకు రాకపోవడంతో వాళ్ళు కూడా వీణ కోసం సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన కూడా విచారణ కమిటీ ఈరోజు వస్తుంది కాబట్టి విచారణ కమిటీ ముందు హాజరవడానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. తను కానీ తన లాయర్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ విచారణకు సంబంధించిన డేటా ఇవ్వచ్చు అని చెప్తారు. కానీ వాళ్ళ తరపు నుంచి అయితే ఇంతవరకు ఇప్పటికి ఎవరు రాలేదు. కొద్దిసేపటి క్రితమే విచారణ కమిటీ కూడా వచ్చి ఇక్కడ విచారణ స్టార్ట్ చేసింది కాబట్టి సాయంత్రం వరకు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు విచారణలో ఏముంటుంది, ఏం కొనసాగింది, అరవ శ్రీధర్ తన దగ్గర ఉన్న ఆధారాలు ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి, వీణ ఇచ్చిన డేటాకి తన దగ్గర ఉన్న ఆధారాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద అయితే వివరణ ఇస్తారు. ఆ వివరణ ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అనంతరం విచారణ కమిటీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విచారణ ఏ విధంగా కొనసాగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక
సమాచారం ఇవ్వబోతా ఉన్నది. అలాగే ఈ నివేదికకు సంబంధించి రేపు నివేదికను పార్టీ అధిష్టానానికి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. రైట్ సుధీర్.